హత్య చేసేటువంటి ప్రయత్నం చేశారో మనమందరం చూశాం. ప్రశాంత్ కుమార్ అలియాస్ సోనీ సింగ్ పై మజ్లిస్ పార్టీ నాయకుడు ఆయన గ్యాంగుతో కాల్పులు జరపడం, అది హైదరాబాద్లో ఏ రకంగా సంచలనంగా మారిందో మనం చూశాం. ఈ రకమైనటువంటి చట్ట వ్యతిరేక చర్యలను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండించింది. ఆ రోజే స్వయంగా మేమందరము వెళ్ళి హాస్పిటల్లో మరి ఆ యొక్క ప్రశాంత్ కుమార్కు సకాలంలో వైద్యం అందించేటువంటి ప్రయత్నము డాక్టర్లతో కలిసి మరి అందరం ప్రయత్నం చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి రాచకొండ కమిషనర్ పత్రికా విలేకరుల సమావేశంలో ముగ్గురిని అరెస్ట్ చేశాము, ఇంకొక వ్యక్తి మరి అబ్స్కాండింగ్ ఉండాలని చెప్పడం జరిగింది. ఈ యొక్క కీసరలోని రాంపల్లి గ్రామానికి చెందినటువంటి ప్రశాంత్ గత అనేక సంవత్సరాలుగా ఈ యొక్క గో సంరక్షణలో పనిచేస్తా ఉన్నాడు. ఆయనే కాదు, అనేక మంది కూడా ఈరోజు గో సంరక్షణ కోసం పనిచేస్తున్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాము. పోలీసులు చేయాల్సినటువంటి పని గోరక్షకులు చేస్తూ ఉంటే పోలీసులు చేయూతను అందించి వాళ్ళకు అండగా ఉండాల్సినటువంటి వాళ్ళు అక్రమంగా చట్ట వ్యతిరేకంగా మరి వాహనాలలో గోవులను పశువులను తరలిస్తూ గోవధశాలలో అక్రమంగా స్లాటర్ జరుగుతుంటే అరికట్టాల్సినటువంటి పోలీసులు గోరక్షకుల మీదనే ఈరోజు అక్రమ కేసులు పెట్టియడము, బెదిరించడము ఈరోజు హైదరాబాద్ చుట్టుపక్కల తెలంగాణ రాష్ట్రంలో చాలా పెరిగిపోయింది. ఈరోజు చాలా మంది ప్రజలు, మెజార్టీ ప్రజలు గోవులను పూజిస్తారు. వారి మనోభావాలను కూడా గతంలో గుర్తించే గోహత్య పైన నిషేధం విధించడం జరిగింది. స్లాటర్ హౌజెస్ పైన అనేకమైనటువంటి నియమ నిబంధనలు పెట్టడం జరిగింది. గోవుల హత్యపైన నిషేధము, పశువుల రవాణాపై కూడా అనేక నియమ నిబంధనలు ఉన్నాయి. కానీ ఏ ఒక్కటి కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా ఆ యొక్క నామ్స్ కానీ, ఆ యొక్క రూల్స్ కానీ, ఆ చట్టాలు కానీ అమలు జరగడం లేదు. ఈ చట్టాన్ని రక్షించాల్సినటువంటి పోలీసులు, ఈ చట్టాలను కఠినంగా అమలు చేయాల్సినటువంటి పోలీసులు పూర్తిగా ఈ మాఫియాల చేతిలో కీలుబొమ్మలుగా మారి ఈరోజు గోరక్షకుల పైననే, ప్రజల పైననే దాడి చేస్తున్నటువంటి విషయం మనం చూస్తా ఉన్నాం. పూర్తిగా పోలీస్ వ్యవస్థ వైఫల్యం చెందింది. గోవులను ఆరాధించే వాళ్ళు తప్పకుండా గోవులను రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ హక్కు. అది చట్టం కల్పించినటువంటి హక్కు. అది కానీ ఈరోజు ఈ యొక్క మాఫియా
స్లాటర్ రోజులో పనిచేసేటువంటి మాఫియా, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఇల్లీగల్గా హైదరాబాద్ చుట్టుపక్కల అనేక స్లాటర్ హౌజ్లో, ఇల్లీగల్ స్లాటర్ హౌజ్లో పనిచేస్తూ ఈ యొక్క ముఖ్యమైనటువంటి వ్యక్తుల చేతుల్లో వాళ్ళు ఈరోజు మరి ఈ యొక్క అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వరుసగా మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా దీనికి అన్నిటి కూడా అండదండలు అందిస్తున్నది మజ్లిస్ పార్టీ నాయకులు. ఈరోజు ఇబ్రాహిం అనే వ్యక్తి, ఖురేషి, ఆయన ఈరోజు ఈ యొక్క నేరాలలో చాలా రాటు తేలాడు. ఆయన శంషాబాద్లో, ఆయన పైన గట్కేసర్లో, గజ్వేల్లో, ములుగులో అనేక క్రిమినల్ కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి. మొహమ్మద్ ఇబ్రాహిం ఖురేషి ఎంఐఎం పార్టీతో, ఆ పార్టీ నాయకులతో చాలా దగ్గరగా మరి కలిసి పనిచేస్తాడు. హైదరాబాద్ సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులతో అసదుద్దీన్ ఓవైసీ మరి ఏ రకంగా వారిని కలిసి పనిచేస్తా ఉన్నాడో సోషల్ మీడియాలో మరి ఎంఐఎం మద్దతుదారులే చాలా వైరల్ చేస్తా ఉన్నారు ఫోటోలు. ఈ యొక్క గోవుల యొక్క స్మగ్లింగ్, గోవుల యొక్క అక్రమ రవాణా ఎవరైనా పట్టుబడితే పోలీసులు ఎక్కడైనా ఆ వాహనాల నాపి గోవులను స్వాధీనం చేసుకుంటే పోలీసులతో గొడవ పెట్టుకోవడం కోసం పట్టుకున్నటువంటి గోవులను మళ్ళీ స్లాటర్ హౌజ్కు తీసుకెళ్లే విషయంలో అరెస్ట్ చేసిన